Good morning all. Today I would like to discuss about control charts for attributes. Okay, మనం previous classes లో control charts for variables నేర్చుకున్నాం కదమ్మా. Mean, range and standard deviation charts. Okay, next one వచ్చి control charts for attributes. Okay, already మనకి attributes అంటే define చేసుకున్నాం. Attribute అనేది it is indicated for quality or character. ఓకే, దీనిని మనం బేస్ చేసుకొని అంటే దట్ మీన్స్ మనం న్యూమరికల్గా అజ్యూమ్ చేయలేనటువంటి వాటిని విత్ ఇన్ క్వాలిటీతో కానీ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్తో కానీ బేస్ చేసి చెప్తే కనుక వాటిని యాట్రిబ్యూట్స్ కింద డీల్ చేస్తాం, అవునా? సో ఇప్పుడు ఇక్కడ మనం డ్రా చేసే ఈ యొక్క కంట్రోల్ చార్ట్స్ అన్నీ కూడా యాట్రిబ్యూట్స్ని బేస్ చేసుకుని అంటే వాటి యొక్క క్వాలిటీ లెవెల్స్ని మనం చెక్ చేయడానికి ఈ యొక్క కంట్రోల్ చార్ట్స్ని డ్రా చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ని మనం ఇక్కడ డ్రా చేస్తాము. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చి కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్, దీన్నే మనం పీ చార్ట్ అని చెప్పి ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్, దీన్నే మనం ఎన్పి ఆర్ డి చార్ట్ తోటి ఇండికేట్ చేస్తాము. అండ్ ఫైనలీ థర్డ్ వన్ వచ్చి కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్. ఓకే, దట్ ఈజ్ ఇండికేటెడ్ బై సి చార్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం పీ చార్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, కంట్రోల్ చార్ట్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ దట్ ఈజ్ పీ చార్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ యాజ్ యూజువల్గా ఇంతకుముందు మనం ప్రీవియస్ చార్ట్స్ అంటే దట్ మీన్స్ ఎక్స్ బారు, రేంజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ చార్ట్స్ ఏవైతే చేసామో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ పీ చార్ట్ యొక్క కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ కూడా సేమ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం కొంత ఇంట్రడక్షన్ పార్ట్ తీసుకుంటాము, వాటి యొక్క బేసిక్ అజంప్షన్స్ని తీసుకొని వాటిని మనం బేస్ చేసుకొని కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయడం, ఆ కంట్రోల్ లిమిట్స్ని మనం బేస్ చేసుకొని ఫర్దర్గా ఇచ్చిన డేటాకి ఆ యొక్క చార్ట్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మనం ఇక్కడ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్ అంటున్నాం. అంటే దట్ మీన్స్ పీ చార్ట్ని మనం ఎజ్యూమ్ చేసుకోవడానికి ఇక్కడ మనం కన్సిడరేషన్స్ ఏమేమి తీసుకోవాలో చూద్దాం. చూడండి, వైల్ డీలింగ్ విత్ అట్రిబ్యూట్స్ ద పాపులేషన్ ప్రపోర్షన్ P, ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాపులేషన్ అండ్ D ఈజ్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. ఓకే, ఇక్కడ మనం పీ చార్ట్ని కన్సిడర్ చేయడానికి ఇక్కడ మనం ఏమేమి కన్సిడర్ చేస్తున్నామంటే మెయిన్లీ పాపులేషన్ ప్రపోర్షన్, దీన్ని స్మాల్ p తోటి ఇండికేట్ చేస్తున్నామమ్మా. అండ్ మనం పాపులేషన్లో మనం డ్రా చేసే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్ సైజ్ని n తోటి ఇండికేట్ చేస్తున్నాము. అండ్ డీని నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క 3 ఇండికేషన్స్ని బేస్ చేసుకొని ద ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ ఈజ్ p ఈక్వల్ టు d/n అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాము. ఓకేనా, ఇక్కడ పాపులేషన్ యొక్క ప్రపోర్షన్ p అండ్ పాపులేషన్ నుంచి మనం తీసుకున్న ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n అండ్ d అనేది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ కింద కన్సిడర్ చేసాము. ఓకే, మనకు ఆల్రెడీ ప్రపోర్షన్ అంటే తెలుసు. ఓకే, సెకండ్ ఇయర్లో లార్జ్ శాంపుల్ థియరీలో ప్రపోర్షన్, సింగిల్ ప్రపోర్షను, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ టెస్ట్ చేసాం మనం. ఓకే, అక్కడ వేరు p ఈజ్ ఈక్వల్ టు x/n కింద కన్సిడర్ చేసాం. అంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్లోంచి x అనేది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ రేట్ ఎంత అనేది కన్సిడర్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కూడా డిఫెక్టివ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ nలోంచి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ d ఎన్ని కన్సిడర్ చేస్తాము అనేదే ఇక్కడ మనకి తీసుకునే ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ అనమాట. సో ఇక్కడ ఈ యొక్క ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ని p తోటి ఇండికేట్ చేస్తున్నాం, ప్రపోర్షన్ కాబట్టి స్మాల్ p తోటి ఇండికేట్ చేస్తున్నాము. ఈ యొక్క ప్రపోర్షన్ మనం ఎక్కడ తీసుకుంటున్నాము, మనం తీసుకున్న శాంపుల్స్లోంచి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి అనేది తీసుకోవాలి. సో ఈ యొక్క ప్రపోర్షన్ విత్ ఇన్ రేషియో తోటి మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి సో p ఈజ్ ఈక్వల్ టు d/n వేర్ d ఈజ్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్, n ఈజ్ ద శాంపుల్స్ ఆఫ్ సైజ్. ఓకే, చూడండి నెక్స్ట్ వన్ వచ్చి వేర్ d ఈజ్ ఏ బైనామియల్ వేరియేట్ విత్ పారామీటర్స్ n, p అంటున్నాము.
ఓకే, ఇప్పుడు డి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే బైనామియల్ వేరియేట్ని ఇండికేట్ చేస్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ కాన్సెప్ట్ని అంతటినీ కూడా మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ తోటి కంపేర్ చేసి చెప్తున్నాం. ఓకే, ఆల్రెడీ మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే తెలుసు కదా. ఓకే, ఎన్సిఎక్స్ ఇంటూ పీ పవర్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్లోంచి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ రేట్ ఎంత అండ్ అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ రేట్ ఎంత అని కన్సిడర్ చేసేదే మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, అవునా. సో ఇక్కడ కూడా మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్లోంచి డిఫెక్టివ్స్ కన్సిడర్ చేస్తున్నాము అంటే కనుక మిగిలినవన్నీ రిమైనింగ్ అన్నీ కూడా నాన్ డిఫెక్టివ్స్ని ఇండికేట్ చేస్తున్నట్టే కదా. సో అందుకని ఈ యొక్క డి అనే దాన్ని దేనితోటి కంపేర్ చేస్తున్నాము, బైనామియల్ వేరియేట్ తోటి కన్సిడర్ చేస్తున్నాము. అంటే దట్ మీన్స్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ తోటి కంపేర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మనం తీసుకున్న ఫార్మాట్ని. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్స్ వీ నో n, p. దెన్ ఇప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డీని కన్సిడర్ చేస్తున్నాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు NP. పి అనేది చూడండి క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఇది పాపులేషన్ని మనం రిప్రజెంట్ చేసేది కాబట్టి n స్మాల్ n రావాలి, p వచ్చేసరికి క్యాపిటల్ P రావాలి. అండ్ వేరియన్స్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీను వేరియన్స్ని బేస్ చేసుకొని రాసుకుంటున్నాం అమ్మ, తెలుసు కదా. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ NP అండ్ వేరియన్స్ NPQ. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఎక్స్కి బదులుగా డీని వేరియబుల్ అంటే బైనామియల్ వేరియేట్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు NP అండ్ వేరియన్స్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు NPQ కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ప్రపోర్షన్కి రిప్రజెంటేషన్ కావాలి. సో ఇదంతా కూడా మనం దేనిని బేస్ చేసుకుని చేస్తున్నాం, ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్. అంటే దట్ మీన్స్ ప్రపోర్షన్ని బేస్ చేసుకొని ఇక్కడ చార్ట్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ ప్రకారం కావాలి మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పి అంటే ఎంత మనకి ప్రపోర్షన్ d/n కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి దట్ ఈక్వల్ టు 1/n ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి అంటే NP కదా. సో NN క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p అంటే దట్ మీన్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ P. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే వేరియన్స్ ఆఫ్ పీని కూడా కన్సిడర్ చేయండి. సో వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ p అంటే ప్రపోర్షన్ d/n కదా తీసుకున్నాము. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1/n స్క్వేర్. వేరియన్స్ నుంచి ఈ అన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఏమవ్వాలి, స్క్వేర్ రిప్రజెంటేషన్ రావాలి కదా. సో 1/n స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ d దట్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ డి అంటే ఎంత అజ్యూమ్ చేసుకున్నాం మనం, NPQ కదా. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో ఇక్కడ n స్క్వేరు క్యాన్సిల్ అయిపోతే దేర్ ఫోర్ వేరియన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అంటే స్మాల్ p ఈక్వల్ టు PQ/n. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనం చేసింది ఏంటంటే ఎస్టిమేట్ చేసింది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ P అండ్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు PQ/n. ఓకే, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని P చార్ట్కి 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ని రాసుకుంటున్నాం. థస్ ద 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ ఫర్ P చార్ట్ ఆర్ గివెన్ బై ఏంటి, ఇక్కడ ఫార్ములా రిప్రజెంటేషన్ ఏమవ్వాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇక్కడ ప్రపోర్షన్ కాబట్టి Pని కన్సిడర్ చేస్తున్నాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P. సో దట్ ఎంప్లాయిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P అంటే మనకి ఎంత వచ్చిందమ్మా వాల్యూ, క్యాపిటల్ P కదా, ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P కావాలి. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P అంటే స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్సే కదా. సో స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ P అంటే ఎంత వచ్చింది రిప్రజెంటేషన్ మనకి, PQ/n. సో ఫైనల్లీ 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ ఫర్ P చార్ట్ ఆర్ గివెన్ బై క్యాపిటల్ P ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ PQ/n. అండ్ అగైన్ ఇందులో మళ్ళీ 2 కేసెస్ నేర్చుకుంటాం అమ్మా. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్టాండర్డ్ డీవియేషన్ చార్ట్ చేసినప్పుడు కేస్ 1 స్టాండర్డ్స్ గివెన్ ఆర్ స్టాండర్డ్స్ నాట్ గివెన్ అని చెప్పి 2 కేసెస్ చెప్పుకున్నాం కదా. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ P చార్ట్ కన్సిడరేషన్స్కి వచ్చేటప్పటికి కూడా 2 కేసెస్ని అజ్యూమ్ చేసుకుంటాము. అందులో ఫస్ట్ కేసు చూడండి, వెన్ ద స్టాండర్డ్స్ ఆర్ నోన్. ఓకే, అంటే మనకి ఈ యొక్క పాపులేషన్ స్టాండర్డ్స్ అనేవి తెలిస్తే కనుక అప్పుడు మనం
ఏ ఫార్ములా రిప్రజెంటేషన్ తీసుకోవాలి కంట్రోల్ లిమిట్స్కి అనేదానికి. UCL ఈజ్ ఈక్వల్ టు P ప్రైమ్ ప్లస్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ P ప్రైమ్ ఇంటూ 1 మైనస్ P ప్రైమ్. ఇక్కడ 1 మైనస్ P అంటే అది Qని ఇండికేట్ చేస్తుంది కదా, సో దాని రిప్రజెంటేషన్నే ఇలా రాసుకున్నాం. వేర్ A ఈజ్ ఈక్వల్ టు 3/√n అండ్ అలాగే CL ఈజ్ ఈక్వల్ టు P ప్రైమ్ అండ్ LCL ఈజ్ ఈక్వల్ టు P ప్రైమ్ మైనస్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ P ప్రైమ్ ఇంటూ 1 మైనస్ P ప్రైమ్. ఇది వెన్ ద స్టాండర్డ్స్ ఆర్ నోన్ అయినప్పుడు 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫర్ P చార్ట్కి ఇవి ఫార్ములా రిప్రజెంటేషన్స్ అనమాట, UCL, CL అండ్ LCL. నెక్స్ట్ కేస్ 2 వచ్చేసరికి స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్. ఓకే, ఇక్కడ మనకి స్టాండర్డ్స్ నాట్ గివెన్ అయితే కనుక మనం ఏం చేస్తున్నాము, అక్కడ వాల్యూస్ని ఎజ్యూమ్ చేసుకుని వాటిని మనం బేస్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ స్టాండర్డ్స్ నాట్ గివెన్ కేసు చూడండి. లెట్ DI బి ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అండ్ PI బి ద ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఫర్ ద ith శాంపుల్ I equal to 1 to so on k of size Ni, then the population proportion P is estimated by the P bar is given by. ఓకే, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అండ్ PI అనేది ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ అండ్ Ni అనేది పాపులేషన్ సైజు శాంపుల్ సైజు అండ్ పాపులేషన్ ప్రపోర్షన్ అనేది క్యాపిటల్ P అయితే గనక దీన్ని యొక్క పాపులేషన్ ప్రపోర్షనే కదా క్యాపిటల్ P అనేది మనకి అన్నోన్ అయితే కనుక అప్పుడు దాన్ని ఎలా ఎస్టిమేట్ చేస్తున్నామంటే P బార్ తోటి ప్రపోర్షన్ యొక్క మీన్ తోటి మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ P బార్ని కన్సిడర్ చేయాలి. సో P బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ DI/K, ఇది ఫార్ములా రిప్రజెంటేషన్. అండ్ అగైన్ P బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ DIని ఎలా రాస్తున్నామంటే Ni ఇంటూ PI. ఎలా వచ్చింది ఫార్ములా రిప్రజెంటేషన్ అంటే స్టార్టింగ్ మనం P ఈజ్ ఈక్వల్ టు ఎలా కన్సిడర్ చేసాం D/N కదా. సో ఇందులో మనకి కావాలి అంటే కనుక ఈ యొక్క వాల్యూ రిప్రజెంటేషన్ని ఎలా రాసుకుంటాం, మల్టిపుల్ కింద రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు DI ఈజ్ ఈక్వల్ టు Ni ఇంటూ PI హోల్ డివైడెడ్ బై K. సో ఇప్పుడు UCL ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు మనం స్టాండర్డ్స్ నోన్ అయితే ఇక్కడ P ప్రైమ్ని బేస్ చేసుకొని తీసుకున్నాం, ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి, P బార్ని తీసుకోవాలి. సో ఇప్పుడు UCL ఈజ్ ఈక్వల్ టు P బార్ ప్లస్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ P బార్ ఇంటూ 1 మైనస్ P బార్. ఇక్కడ ఈ బార్ మొత్తానికి రిప్రజెంటేషన్ వచ్చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఫార్ములా రిప్రజెంటేషన్ ఏంటంటే P బార్ ఇంటూ 1 మైనస్ P బార్ అంటే Q బార్ అనమాట. అండ్ CL ఈజ్ ఈక్వల్ టు P బార్ and similarly LCL is equal to P bar minus A into square root over P bar into 1 minus P bar. ఓకే, ఇది మనకి P చార్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం తీసుకునే థియరిటికల్ ప్రొసీజర్ అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్ని కన్సిడర్ చేస్తున్నాము ఫర్ డిఫెక్టివ్స్కి స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు D/N. దెన్ దీన్ని బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ తోటి కంపేర్ చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ D అండ్ వేరియన్స్ ఆఫ్ Dని కన్సిడర్ చేసాము. బట్ ఇక్కడ మనకి ప్రపోర్షన్తో కావాలి కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p అండ్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ pని అజ్యూమ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం వీటిని బేస్ చేసుకొని 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అనేవి P చార్ట్కి అజ్యూమ్ చేసుకున్నాము. దట్ ఈస్ P ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ PQ/N. అగైన్ మళ్ళీ ఇందులో మనం 2 కేసెస్ని కన్సిడర్ చేస్తాము. దట్ ఈస్ కేస్ 1 వచ్చి వెన్ ద స్టాండర్డ్స్ ఆర్ నోన్ అయితే కనుక ఇక్కడ కంట్రోల్ లిమిట్స్కి ఫార్ములా ఏంటి, P ప్రైమ్ ప్లస్ ఆర్ మైనస్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ P ప్రైమ్ ఇంటూ 1 మైనస్ P ప్రైమ్. ఓకే, అండ్ అలాగే కేస్ 2 వచ్చేసరికి స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్ అయితే కనుక ఈ యొక్క పాపులేషన్ ప్రపోర్షన్ Pని ఎస్టిమేట్ చేయడానికి దాని ప్లేస్లో P బార్ని యూజ్ చేస్తాము. దట్ మీన్స్ P బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ DI/K, వేర్ సమ్మేషన్ DI అంటే దీన్ని సమ్మేషన్ DI అంటే Ni ఇంటూ PI/K కింద కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ మనకి కంట్రోల్ లిమిట్స్ UCL P బార్ ప్లస్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ P బార్ ఇంటూ 1 మైనస్ P బార్, CL ఈజ్ ఈక్వల్ టు P బార్ అండ్ LCL ఈజ్ ఈక్వల్ టు P బార్ మైనస్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ P బార్ ఇంటూ 1 మైనస్ P బార్.
ఓకే, నెక్స్ట్ ఈ యొక్క పీ చార్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాము. ఆ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇది ఇంకా మనకి ప్రొసీజర్ క్లియర్గా అర్థమవుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ.